భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కర్ణాటకలో ఏమని జరుగుతుందండి? కర్ణాటక గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందా? సాయిబులకి అప్పచెప్పేసిందా మన హిందువులందరినీ? ఒక చిన్న పిల్లండి, కాలేజీలో చదువుకున్న మహిళ, ఆవిడ్ని క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తుండగా ఒకడు వచ్చి 20-30 సార్లు గొంతు దగ్గర పొడిచి చంపేశాడు. అక్కడికక్కడ చంపేసి కత్తి తుడుచుకుని వెళ్ళిపోయాడు. వాడిని ఆపడానికి ప్రయత్నించిన వాడు లేడు. ఆ తర్వాత ఏదో పోలీసులు అరెస్ట్ చేశారట. వాడి పేరు మొహమ్మద్ హఫీజ్ ఫియాజ్ ఏదో ఫయిజ్. ఆ పిల్ల పేరు నేహా అని లోకల్ కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురండి ఆవిడ. కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురికే రేపు పొద్దున్న సిద్ధరామయ్య గారికి కూతురు మనవరాలకు అది అయితే నాకు కొడుకు అర్థమవుతుంది. ఆడేమంటాడు, ఇదేం కాదట, ఇది లవ్ జిహాదు ఇస్లామిక్ యాంగిల్ లేదట, దీంట్లో మతం లేదట. ఏదో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉండేవారట. రిలేషన్షిప్లో ఉంటే చంపేసుకోమని ఉందా ఎక్కడైనా? అదే మన హిందూ కుర్రాడు ఒక ముస్లిం అమ్మాయిని, అసలు రిలేషన్షిప్ అనేది మాట లేదు, ఇద్దరు కలిసి తిరిగితేనే చంపేస్తారండి. ఏంటంటే ఈ క్రూరత్వం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ముస్లింల్లో ఇంత క్రూరత్వం ఎందుకు ఉంటుంది? వాళ్ళు హిందువుల్ని ఎంతమందినైనా చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న భావజాలం ఎందుకు వస్తుంది అడిగి? 30 మంది దాకా ఈ మధ్యకాలం కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏడాదిన్నర కూడా అవ్వలేదు, 30 మంది దాకా హిందూయిజం మీద కొంచెం యాక్టివ్గా తిరిగే వాళ్ళని చంపేశారండి. వాళ్ళలో పూలు అమ్ముకునేవాడు, గుడి పక్కన గుడి బయట పూలు అమ్ముకునే అతను ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. సింపుల్ రీజన్, వాడు హిందూ అని కొంచెం ఓపెన్గా సపోర్ట్ చేస్తాడు, అందుకని చంపేశారు. ఏం జరుగుతుందండి కర్ణాటకలో? అసలు కర్ణాటక కాదు, ఆ మతానికి, దాని భావజాలానికి, వాటిలో ఉన్న క్రూరత్వానికి రూట్ కాజ్ కనుక్కోవాలి మనం. రూట్ కాజ్ ఎక్కడుంది? ఈ కుర్రాడు పుట్టుకతో ఎంత క్రూరంగా పుట్టింటాడని నేను అనుకోను. మొహమ్మద్ ఫియాజ్ గడు వాడు ఎక్కడో బ్రెయిన్ వాష్ చేయబడ్డాడు. ఎక్కడో కాదండి, వాళ్ళ మస్జిద్లను, వాళ్ళ మద్రసాల్లో చదువుకున్న భావజాలంతో వాళ్ళ క్రూరత్వం పెంచుకున్నారు. అంటే ఒక హిందూ అమ్మాయి మతం మారనందో, లేకపోతే వీడికి లవ్ యాక్సెప్ట్ చేయలేదో, దాంతో పనికిరాదు, చంపే. నెక్స్ట్ టైం వాడు కత్తిచ్చుకుని వెళ్తాడు, నువ్వు హిందూ అమ్మాయి కాళ్ళ పడి రావాలి, వాడు చెప్పినట్టు చేయాలి. ఇదండి పరిస్థితి. ఇస్లాంలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇస్లాం, దేర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దట్ రిలిజియన్. ఇంత క్రూరత్వం మిగతా వాళ్ళ మీద పెట్టుకుంటే వాళ్ళకి అసలు ఈ ప్రపంచంలో ఉండే హక్కు ఉందా? నేను అడుగుతున్నాను సీరియస్గా. దే నీడ్ టు బి రూట్ కాజ్ని పట్టుకోండి. ఆ మద్రసాలని, ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చే నాయకుల్ని, ఈ ట్రైనింగ్ ఇచ్చే గురువుల్ని, వాడు గురువుగా వాడు గురువులు అంటారు, ముల్లాలు, మౌల్వీలు, వాళ్ళని ఎక్కడికక్కడ పట్టుకుని ముందు వాళ్ళ బ్రెయిన్ వాష్ చైనాలో జరిగినట్టు వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టాలి. ఈ విషపురుగు లాంటి ఆలోచన సరళి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ సార్. మన హిందూ మతంలో స్త్రీ హత్య అంటేనే పంచమహాపాతకాల్లో ఒకటి. ఎంత తప్పు చేసినా స్త్రీని నీ కర్మ నువ్వు పో అని వదిలేసే భావజాలం ఉంది. చంపదగని ఎట్టు శత్రువు చేత చిక్కినేని ఏమిటండి? మా ఊళ్ళో చూస్తుంటాను పాపం, కుర్రాళ్ళు 30 ఏళ్ళు కూడా లోపల కుర్రాళ్ళు, వాళ్ళ ఆడవాళ్ళు పక్కడితోనో ఆడుతోనో అఫైర్ పెట్టుకుంటారు. ఇది చాలా కామన్ అయిపోయిందండి. ఈ ఫోన్లు, సోషల్ మీడియా, ఈజీ యాక్సెస్ వచ్చింది తర్వాత. మూడు పిల్లలు ఉంటారు, ఏం చేస్తాడు? నోరు మూసుకుని కావడం చేస్తాడు. ఇదే ఇస్లాంలో జరగమనండి. మన వాళ్ళు సాఫ్ట్నెస్కి,
అది మరి ఆడపిల్లలు దే హ్యావ్ ఈక్వల్ రైట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. సో మ్యారేజెస్ మొగుడు ఒక్కడే ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేయొచ్చు, పెళ్ళం మాత్రం ఇంట్లో చాలా నమ్మకంగా పడి ఉండాలి అన్న కాన్సెప్ట్ అవుట్డేట్ అయిపోయింది. సో అది మంచిదా కాదా అని నాకు ఇంకా తెలీదు. మన మన చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ వాషింగ్ ప్రకారం అయితే మంచిది కాదు. మగాడు ఎలా ఉన్నా ఆడది కొంచెం పిల్లల కోసమైనా లాయల్గా ఉంటే మంచిదని మనవాళ్ళు అంటారు. ఎందుకంటే లేదా కాపురంలో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. సో ఇది అంతా ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. 50 కాదు 80 to 90% ఆఫ్ ఫ్యామిలీస్ యూ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇలాంటి మొగుడు ఎవరితో పోవడం, లేకపోతే పెళ్ళం ఇంకొకటితో అప్పుడప్పుడు పారిపోవడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయండి. ఏదో విచిత్రం. ఒక అరగంట కోసం ఇంకొకటితో పోతే నాకు నీకేంటి అన్న కాన్సెప్ట్ అనమాట. మొగుడిని అలా అడుగుతున్నారు వీళ్ళు ఓపెన్గా. అవును ఉంది నాకు వాడికి నాకు ఎఫైర్ అంటు. వీడు పాపం నానా బాధపడి ఏంటి నాలో తేడా ఏంటి, నేనేం చేయలేకపోతున్నాను, నువ్వెందుకు పక్కకు పోతున్నావు అని వీడు 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 ఆత్మఘోష పెట్టుకుని మొగుడు బీభత్సమైన అంటే మానసిక ఒత్తిడితోటి పిచ్చడిపోతాడు. సూసైడ్ చేయబోతున్నాయి కుర్రాడు. కాకపోతే మన వాళ్ళ గొప్పతనం ఏంటి, దే ఆర్ నాట్ ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్ల మీద చంపుదామన్న ఉద్దేశం ఎప్పుడు ఉండదండి. స్త్రీ హత్య పంచమహాపాతకాల్లో ఒకటి. బ్రహ్మహత్య, శ్రీహత్య, శిశుహత్య. ఏమిటండి ఇది? మన వాళ్ళు ఎప్పుడో చెప్పారండి, ఇలాంటి ఎలా పని చేయకండి రాబాబు. నీకంటే వీక్గా ఉన్నవాడి మీద చేయి చేసుకునే వద్దు, నీకంటే వీక్గా ఉన్నవాడిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు పుట్టారు మనకి, వాళ్ళని కొడుతూనే ఉంటామా? నా పిల్లలకి చంపుకుంటామా? తప్పు కదండి. వాడు ఇప్పుడు వీక్గా ఉన్నాడు, రేపొద్దున వాడికి బలం వస్తుంది, అప్పుడు వాడే చేస్తాడు. సో ఈ కాన్సెప్ట్ మన వాడు ఎప్పటి నుంచో మనకి మనకి నూరిపోసారండి. నీకంటే బలహీనుడిని ప్రొటెక్ట్ చేయి, అంతేగాని మీ బలాన్ని వాళ్ళ మీద చూపించు. ఈ పిరికి నాకు కొడుకుల సాహిబులు ఇండియన్ ఆర్మీ దగ్గర పాకిస్తాన్ వాడు ఉత్సాహసుకుంటారండి. అదే పౌరులు అన్ఆర్మ్డ్ పీపుల్ దొరికితే వాళ్ళ మీద రెచ్చిపోతారు. ఇజ్రాయిల్ చూడండి, October 7th జరిగింది. ఏంటంటే అంత ఘాతకం. దర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ద మైండ్ సెట్ అండి. వరల్డ్ అంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇస్లాం షుడ్ బి మోడిఫైడ్, ఇఫ్ నాట్ ఇట్ షుడ్ బి అన్హిలేటెడ్. దట్స్ వాట్ దే నీడ్ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. ఇస్లాంలో ఉన్న వాళ్ళే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. దాంట్లో కొంతమంది కొంచెం హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్స్ ఉన్నవాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ ద పిచ్. ఇస్లాం ఇస్ నాట్ అ రిలీజియన్, మైండ్ యూ. ఇట్ ఈస్ నాట్ అ రిలీజియన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గాడ్. గాడ్ గురించి చెప్పాడు. ఎంతసేపు గాడు అవతల నడుకు వీళ్ళు నడుకు అని చెప్తాడు ఎప్పుడైనా దేవుడు? I have not seen a God who says anybody who does not believe in me should be killed. So, వాళ్ళకి కావాల్సినట్లుగా మలుచుకుంటూ అధికారాన్ని కోసమని, పొలిటికల్ గెయిన్స్ కోసం తయారైన ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ అండి. ఇస్లాం ఇస్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ ఎ పాలిటిక్స్తో ఇన్వాల్వ్ అయిన, పదవి కోసం, పవర్ కోసం పాటుపడే ఒక వ్యవస్థ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్గా వదలడానికి వీల్లేదు. ఓటు బ్యాంక్ కోసమో దేనికోసమో సిద్ధిరామయ్య లాంటి నీచులు అసలు నిజాన్ని దాచిపెట్టి, కాంగ్రెస్ కార్పొరేటర్ అండి పాపం అతను, అది కూడా ఆ పనిని కూడా మభ్యపెట్టి చాలా ఇంకో ఎదవలు ఇద్దరు సోషల్ మీడియాలో లవ్కి న్యాయం జరిగిందట. ఆ పిల్లల్ని చంపడం వల్ల న్యాయం జరిగేసిందట లవ్కి. అంటే ఎవడో నా కొడుకు వచ్చి నేను లవ్ చేస్తానంటే ఆడపిల్ల, మన హిందూ ఆడపిల్ల ఒప్పేసుకోవాలన్నమాట. ఒప్పుకోకపోతే చంపేస్తాడు. అది న్యాయం అంటే ఎవడి లవ్కి ఎవడికి ఏ న్యాయం? సో గురువు గారు,
మ్, మిత్రులారా, యు ఆర్ ఆల్ ఇంటూ డీప్ ట్రబుల్. ఈ కాంగ్రెస్ని, ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ని అంతం చేయండి. డోంట్ ఓట్ ఫర్ కాంగ్రెస్ ఫర్ హెవెన్ సేక్. ఈ బెంగళూరు కర్ణాటక వాళ్ళు చేసిన వెరివేల పని ఏంటంటే బస్సులో ఫ్రీగా టికెట్ ఇస్తున్నాడు, ఫ్రీగా ఆడవాళ్ళని వెళ్ళిస్తున్నాడనో, అదే గ్యాస్ బండలు ఒక 500 తగ్గిస్తున్నాడనో ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి, చుక్కలు హిందువులకి. సో ముస్లిమ్స్ కూడా దాంట్లో మంచివాళ్ళు ఉంటారండి, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారండి. వాళ్ళు మనుషులే. కాకపోతే కొంతమందిని బ్రెయిన్ వాష్ చేసి క్రూరాత్మలుగా తయారు చేసి మీరు ఏం చేసినా పర్వాలేదు అని సమర్థించి, అంటే మతపరంగా సమర్థించి వెళ్ళంటారా నరకంటారా, వాళ్ళ పాపులేషన్ తగ్గించండి మన పాపులేషన్ ఎక్కించండి, ఏదో పిచ్చి లాజిక్. దాని ద్వారా మనం అది ఎంత అమాయకత్వం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ ఇవాళ ఊరుకుంటారు, రేపు ఊరుకుంటారండి. యోగి ఆదిత్యనాథ్ వస్తాడండి, వస్తే వీళ్ళందరినీ ఇలాంటి లవ్ జిహాద్ కోసం తిరిగే కుర్రాళ్ళందరినీ చూసి క్యాస్ట్రేట్ చేసేస్తున్నాడు. క్యాస్ట్రేట్ దమ్, దట్స్ వాట్ ఐ సజెస్ట్. నేనైతే మొత్తం ఈ లవ్ జిహాద్ భావజాలానికి లొంగిన ఇస్లామిక్ పీపుల్ అందరినీ కూడా రౌండప్ చేసి వాళ్ళని నపుంసకుల కింద కన్వర్ట్ చేయకపోతే యోగి ఆదిత్యనాథ్ పిఎంగా వచ్చిన నాడు ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇంగ్లాండ్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఉంటాయండి. గ్రూమింగ్ గ్యాంగ్స్, ఈ పాకిస్తాన్ నా కొడుకులు అందరూ వెళ్ళి ఒక్కొక్కడికి 35-40 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళందరూ సాయంత్రం వేసరికి పాపం ఇంగ్లీష్ పిల్లలు ఉంటారు, తెల్ల పిల్లలు ఉంటారు కదా, ఒరిజినల్ ఇంగ్లీష్ వాళ్ళు చిన్న లైట్గా వాళ్ళు ఫ్రీడమ్ ఎక్కువ. వాళ్ళు మందు కొడతారు, పార్టీలకు వస్తారు, అని చేస్తారు. సో ఆ వీకర్ మూమెంట్లో వాళ్ళని వాడుకోవడం, వాళ్ళు మెల్లిమెల్లిగా డ్రగ్స్లోకి దాంట్లోకి మడిపిస్తారు, డ్రగ్స్ మప్పుతారు. దాంతో వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు ఎప్పుడు పిలిస్తే వాళ్ళు అప్పుడు వచ్చేలాగా, వీడేం చేయమంటే అది చేసేలాగా, లేకపోతే వాళ్ళని చంపేయడం. ఇలాంటి వెరివేద కాన్సెప్ట్ పెట్టుకుని మొత్తం ఇంగ్లాండ్ని సర్వనాశనం చేస్తున్నారండి వీళ్ళు. గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు వీళ్ళు. పాకిస్తాన్ వీడే మెయిన్లీ. ఇస్లాము మన ఏరియాలోనే ఇంత కట్టరమంది అండి. హిందూస్థాన్, మన ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఇంత ఎదవలు ఉన్నారు. సౌదీ అరేబియాలో రాజు ఎంత ఉదారంగా ఉన్నాడండి. వాళ్ళంతా తెలుసుకున్నారు మనం ఇలా ఉండకూడదు అని. వీళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలంటే మనం ముందు కొంచెం ఈ ముల్లాలని కంట్రోల్ చేయాలి. మౌల్వీలు వాడు చెప్పే ప్రవచనాలు అనలేదని ఏదో అంటే దేవుడు తప్ప అన్నీ చెప్తున్నాడు. దేవుడు తప్ప అన్నీ ఉంటుంది. ఏ మతంలో నేను మీకు చెప్పేది అర్థం చేసుకోండి. ఓన్లీ ఇన్ హిందూయిజం గాడ్ ఫర్ గాడ్స్ సేక్, మనం దేవుడి కోసం వెళ్తా ఉన్నాం. వెంకన్న బాబు అంటే పిచ్చ అభిమానం మనకి. మన సొంత మనిషి. ఏడాదికి ఒకసారి వెంకన్న బాబు కనబడిపోతే ఇక్కడ విలవిలాడిపోతాడు భక్తుడు. ఏడాదికి ఒకసారి ఎంత ఖర్చైనా, డబ్బులు ఉన్నా లేకపోయినా, అప్పు చేసైనా వెంకన్న బాబు చూసేస్తాడు. అది మన అభిమానం. అంటే ఒక తండ్రి, దేవుడు అంటే మా అయ్య అదండి. సో మీరు కూడా ఈ కాంగ్రెస్ టైప్ ఏంటిది అపీస్మెంట్ని ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకురాకపోతే మన హిందువుల ఉనికికే ప్రమాదం. వాళ్ళలో మార్పు తీసుకురావాలి. హిందువులు మాత్రం కాదు, ముస్లిమ్స్ షుడ్ బికమ్ సాఫ్టర్. వాళ్ళు కాఫీర్ అంటే ఏదైనా చేయొచ్చు అన్న భావజాలాన్ని వాళ్ళు మర్చిపోవాలి. ఆ కాఫీర్ పదం ఇస్లాంలో ఉండకూడదు అని నా ఉద్దేశం. మీరంతా ఏమంటారో కామెంట్స్ పరంగా చెప్పండి. ఇప్పుడు ఇస్లాం నమ్మని వాళ్ళ వల్ల చంపదగినవాడా అని మీరు భావిస్తారా? ఎనీ నాన్ ముస్లిం కెన్ బి కిల్డ్. దానికి లా అంటే షరియా లా ప్రకారం సాఫ్ట్. మేబీ వాడికి వచ్చిన బహుమతి ఇచ్చి పంపించేస్తారా? వాడికి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ హిమ్, వాడికి ఒక చిన్న సన్మానం చేసి
వాడిని హీరో కింద డిక్లేర్ చేసి చేస్తే మంచిదా మీ ఉద్దేశం? ఆలోచించండి. చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఇది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సీసీ కెమెరాలు అన్నీ అవైలబుల్ ఈ రోజుల్లో. ఈ దాచడానికి అవ్వదు. ఆ మహమ్మద్నేమో పేరు మార్చి వాడు ఎవడో మహేష్ బాబు అని చెప్పేస్తే కుదరదండి. అలా కూడా ట్రై చేస్తారు వీడియో వాళ్ళు. ఆ పిల్ల వాడి పేరే చెప్పరు ముందు, ఫస్ట్ హంతకుడి పేరు చెప్పరండి అంటే డౌట్. మీడియా నీడ్స్ టు చేంజ్. మన మొత్తం ఓవరాల్ అంటే సభ్య సమాజం అంతా కూడా దీనికి ఎగెన్స్ట్గా లెగాలండి, ఇంక్లూడింగ్ ముస్లింలు అక్రాస్ రిలిజియన్ క్యాస్ట్ పక్కన పెట్టి అమ్మాయిలకు రక్షణ కలిగించండి. స్త్రీ హత్య అన్నది మహాపాపం. పంచమహాపాతకాల్లో ఒకటి స్త్రీ హత్య. ఎట్టి పరిస్థితుల్లో నెవర్ ఈవెన్. లవ్ జిహాద్ ఏంటండి పనికిరాంది. ఏంటి వాడి ఉద్దేశం? లవ్ జిహాద్ అంటే నువ్వు చెప్పినట్టు నువ్వు బెదిరిపోయి వచ్చేసి నీ వెనకాల తిరగాల. నీకు వెనకాల తిరిగినంతసేపు ఇంకోటితో కూడా మాట్లాడకూడదా? ఇంకో లేదంటే నువ్వు చెప్పినట్టు నువ్వు మా మతంలో మారుతావా లేదా? మారితే నేను పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర 3వ పెళ్ళామో 4వ పెళ్ళామో పడుంటావా? ఆ మైండ్ సెట్లో ఉండాలా? ఇవన్నీ కూడా ఆలోచించండి. మీరు కామెంట్స్ పెట్టండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇది మామూలు వీడియో కాదు. దిస్ నీడ్స్ టు బి సెంట్ అక్రాస్ ఇండియా. మన సౌత్ ఇండియాలో కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది. సౌత్ ఇండియాలో ఇస్లామిక్ అంటే ఆ ఏరియా టిప్పు సుల్తాన్ గాడు కొడుకాడు ఆడు అక్రమంగా చేసిన యథా పనుల వల్ల పాపం వాడికి కత్తికి భయపడి కన్వర్ట్ అయిన ముస్లింలు అండి. ఇప్పుడు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడేది వాళ్ళు. ఆ రోజున టిప్పు గాడి కత్తికి భయపడి కన్వర్ట్ అయిపోయిన నాకు కొడుకులు వీళ్ళు ఇప్పుడు పెద్ద పుల్లో మాడతారు. ధైర్యం లేని పెరిగి వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. సరే, మీ కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.